ఏరా అన్నొచ్చాడని జీకేకి చెప్పు. ఎలా ఏ నడు రాబాయ్ నడు. ఓ రాబాయ్. ఏరా గోవర్ధన్, భార్య పిల్లలు బాగున్నారా? అదేరా నీ భార్య నా పిల్లలు. ఏం చేయాలన్నా? వీడు జీకే అన్న చుట్టం, అందుకే వీడు వాగుడంతా భరించాలి. హే బ్రదర్, వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. మూడొచ్చింది వచ్చేసిన. నీకు మూడు రాకపోయినా నిన్ను వదిలేవాడిని కాదులే బ్రదర్. అట్నా? ముందుగా వచ్చింది నేను. ఆ జీకే గాడికి నేను కనపడలేదు, ఆడు కనపడ్డాడు. నువ్వు జరంత పొట్టి కదానా, కంకే కనిపించుండవు. పొట్టి గిట్టి అన్నావంటే తట్టలో పెట్టి గుట్టలో పడేస్తాను రే. నువ్వు నా కింద పంచే ఎక్కర్లేదు బ్రదర్, నాతో కలిసి పంచే. నా మాట విను. నేను డబ్బు మాట మాత్రమే ఇంటా. మనం చేసే ప్రతి పనికి నీకు పర్సెంటేజ్ ఉంటుంది. పనిలో రిస్క్ పెరిగే కొద్దీ అమౌంట్ మౌంట్ అవుద్ది. నువ్వు నాతో ఉంటే సిటీలో పెద్దన్న తరువాత మనమే కింగులమవుతాం. కింగ్ అనేవాడు ఒక్కడే ఉంటాడు, ఒకళ్ళ తర్వాత కింగ్ అనేదేలే పొంగే. నువ్వన్న మాట నిజమే బ్రదర్. సిటీలో పెద్దన్నతో పెట్టుకొని ఎవ్వడు బతకలేడు. నేను భగవాన్తో పెట్టుకోపోవడానికి కూడా కారణం అదే. భగవాన్ వెనక పెద్దన్నున్నాడు. భగవాన్తో పెట్టుకుంటే పెద్దన్నతో పెట్టుకున్నట్టే అవుతుంది. పెద్దన్నకి సిటీలో 20 years హిస్టరీ ఉంది. సనత్ నగర్ మర్డర్స్ తో వెలుగులోకి వచ్చాడు. తరువాత పెద్ద సైన్యం తయారు చేసుకున్నాడు. వాళ్లల్లో నంద, భగవాన్, జయరాం ఫేమస్. రియల్ ఎస్టేట్ పడిపోయాక పెద్దన్న పాలిటిక్స్ లోకి దిగాడు. దాదాగిరి వదిలేసినట్టు పబ్లిక్ కి కనిపించడం కోసం వీళ్ల ముగ్గురిని దూరంగా పెట్టాడు. కానీ ఎప్పుడు మర్డర్ చేయించాలన్న వీళ్లతోనే చేయిస్తాడు. రీసెంట్ గా నంద సొంతంగా దందా చేస్తున్నాడని తెలిసి వార్నింగ్ కూడా లేకుండా వాణ్ణి చంపించబోయాడు. నంద ఇప్పుడు పరారిలో ఉన్నాడు. ఫైనల్ గా చెప్పొచ్చేదేంటంటే, ఇంకా గాల నన్నిలా పార్టీకి పిలిచి పెద్దన్న, భగవాను, మారుతివాను అని ఏందేందో చెప్పి నువ్వు టెన్షన్ పడతాండవు. నన్ను టెన్షన్ పెట్టాలని చూస్తాండవు. ఇట్టా టెన్షన్ పడుతూ సంపాదించడం, సంపాదించిందంతా డాక్టర్లకు ఊడ్చిపెట్టడం అవసరమా? అది కాదు బ్రదర్. సిటీలో నా పరువు నిలబడాలంటే కనీసం ఆ జయరాం గారిని లేపేయాలి. కానీ పెద్దన్న రియాక్ట్ కాకుండా చూడాలి. నేనేం చెయ్యి? ఓ 50 లక్షలు నేను చెప్తా. 50 లక్షలు ఇస్తాను. ఇచ్చాను. చెప్పేం చెయ్యాలి? ముందు పార్టీ ఎంజాయ్ చేయాలా? ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. ఒలింపిక్స్ లో మగవాళ్ళ అందాల పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్ కొడతాను రా. ఏంట్రా అలా చూస్తున్నారు? ఈ ఏరియాలో నాకంటే అందగాడు ఉన్నాడా? అన్నా అర్జుడు, లెట్స్ ఎంజాయ్ ద పార్టీ. రేయ్, వాడందగాడే కావచ్చు, నాకంటే అందగాడా? ఏంటి బ్రహ్మన్న, ఇదేనా రావడం? జైలు ఫుడ్ బానే ఉంటబట్టినట్టుందే. రేయ్, అన్నకు మంది వనరా. నాకు రెస్పెక్ట్ కావాలి. రేయ్, అన్నేదో కొత్త బ్రాండ్ అడుగుతున్నాడు చూడండి రా. రా బ్రదర్. నా పేరు బ్రహ్మం, ఫ్రమ్ ఖమ్మం. ఇదంతా నాకెందుకు చెప్తాండవు? ఎవడైనా పరిచయం చేసుకునేటప్పుడు పేరు చెప్తాడు. నాకు కొత్త పరిచయాలు అక్కర్లా. ఇప్పటికే చాలా మంది ఉన్నారు. వాళ్ళల్లో ఒకటి పోయిన తర్వాత నిన్ను పరిచయం చేసుకుంటా. ఏంటి? నాతో పరిచయం అవ్వాలంటే ఎవడన్నా పోవాలా? నువ్వు కొట్టరావండి. అన్నా, మేడం నేను పిలుస్తున్నారు. మేడం మీద ఉన్నారు. ఎవర్రా మేడం మీద ఉన్న మేడం? మెల్లగా అన్నా. మేడం జీకే అన్న పార్ట్నర్ పార్థసారథి గారు కూతురు. ఆయన ఇప్పుడు లేడు, పైకి పోయాడు. ఇంకా పైకన్నా. అన్నా, జీకే అన్న మేడం ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడు. అందుకే చాలా రెస్పెక్ట్ గా చూసుకుంటాడన్నా. మీరు కూడా రెస్పెక్ట్ ఇస్తే మంచిదన్నా. ఇది సలహా అన్నా, మీరు పాడే చక్కర్లా. మీరు వెళ్ళండి అన్నా, మీరు వెళ్ళండి. నేను ఎక్స్పెక్ట్ చేసినంత అందగాడివేం కాదు. అందుకే అమ్మాయిలు నా ఎంట పడతా అంటారు. అదేం లెక్క? అందం ఎక్కువైతే అప్రోచబిలిటీ తగ్గుతుంది. నాకు సిగరెట్ అన్నా, సిగరెట్ తాగేవాళ్ళన్నా
నచ్చదు. అయితే దూరంగా ఉండు. నీ మేనర్స్ నాకు నచ్చలేదు. నీకు నచ్చేదేంది? నా మేనేజ్ నాకే నచ్చదు. అందుకే రోజు రాత్రులు మందేసి ఫీల్ అవుతాంట. ఎక్కడి నుంచి వచ్చావు? కడప. నువ్వు సీమ నాటులా కనపడటం లేదే. సీమ నుంచి వచ్చే వాళ్ళంతా నాటు కాదు, సిటీలో ఉన్న వాళ్ళంతా నీటు కాదు. మరి సిటీకి ఎందుకు వచ్చావు? ఎవరైనా సిటీకి ఎందుకు వస్తారు? డబ్బు సంపాదించేదానికి. డబ్బు కోసం ఏమైనా చేస్తావా? నాకు కరెక్ట్ అనిపిస్తే ఏదైనా చేస్తా. నీకు తలతో పాటు తలపొగరు కూడా ఉంది. నువ్వు నాకు నచ్చావు. ఇందాక నచ్చలేదన్నా? నేనంతే, ఈజీగా ఒపీనియన్ మార్చుకుంటాను. నేను నీకు నచ్చానా? అమ్మాయిలు రెండు రకాలు, ఒకటి చాక్లెట్, ఇంకోటి బుల్లెట్. నాకు చాక్లెట్ అంటే ఇష్టం. అంటే నేను బుల్లెట్నా? నువ్వు చాక్లెట్ మాత్రం కాదు. ఇందాక నువ్వు అందగాడివి కాదని సరదాగా అన్నాను. నువ్వు అందగాడివే. థ్యాంక్స్. ఇవాళ నా వారఫలాల్లో ఒక అందమైన అమ్మాయిని కలుసుకుంటా అని రాసింది. నువ్వు నన్ను వదిలేస్తే వెళ్ళి కలుసుకుంటా. నేను ఇంకా వెళ్ళమని చెప్పలా. నువ్వు రమ్మన్నావని రాలా, నీ మ్యాటర్ ఏందో తెలుసుకుందామని వచ్చా. ఏం తెలుసుకున్నావు? బ్యూటీ విత్ బ్రెయిన్స్, డేంజరస్ కాంబినేషన్. మిస్టర్, నాలో నీకు టెస్ట్ బ్యాట్స్మెన్ కనిపిస్తున్నాడు. జహీర్ ఖాన్ లాంటి ఫాస్ట్ బౌలర్ కూడా ఉన్నాడు తెలుసా? ఏందిరా నీ గొడవ? అరే యు మీన్ నన్ను? అరే ఓకే, ఫస్ట్ టైం కాబట్టి వదిలేస్తున్నాను. సరే రెండోసారి. ఏందిరా నీ గొడవ? రెండోసారి కూడా అరే? ఆ, ట్వైస్? ఆ. ఓకే, నీతో నాకు గొడవద్దు. నాకు క్లారిఫికేషన్ కావాలి. ఇందాక ఈ ఏరియాలో నాకంటే అందగాడు ఎవడరా అంటే ఈ ఎదవా నువ్వన్నాడు. నువ్వు చెప్పు, నువ్వు అందగాడివా నేను అందగాడినే? అరే ఎదవా, నువ్వే. ఎదవా అన్నాడు. నన్ను అందగాడన్నట్ట ఎదవన్నట్ట? అన్నా నీకు ఆ డౌట్ వచ్చిందంటే నేను ఎదవన్నట్టే కదా అన్న. ఇందాక నవ్వినందుకు. హాయ్ శిరీష. హాయ్ శిరీష. వాట్స్ అప్? హావింగ్ ఫన్? అన్నా గక్కడ చూడే. హృదయం కరిగించి వెళ్ళకే నా మరో హృదయం అది నిన్ను వదలదే. శిరీష డార్లింగ్. బ్రహ్మన్ డార్లింగ్, యా, వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్ యార్. గుర్తున్నానా? అసలు మర్చిపోతేనే కదా. అప్పుడప్పుడు నీ అందరు నా కల్లోకి వస్తూ ఉంటుంది. రియలీ? మరి ఎదవలందరింటి వాడెవడో అందంగా ఉన్నాడంటారు. ఏం తీసుకుంటావు? అతనికి నీకు పోలికేం డార్లింగ్. అతనికి అమ్మాయిలకు రెస్పెక్ట్ ఇవ్వడం రాదు. నీకు రెస్పెక్ట్ ఇవ్వలేదా? ఓహో, నాకు ఇవ్వలేదు. ఇక్కడి నుంచి మొదలవుద్ది ఆడికి నాకు రగడా. బ్రదర్, నువ్వు అడిగిన 50 లక్షలు తీసుకో. ఈ డబ్బు నాకు కాదు, పెద్దన్నకు పంపించు. ఎలక్షన్ ఫండ్ అని చెప్పు. పెద్దన్నకు సాల్వ్ అవుతుంది, నీకు జయరామ్ గారిని చంపేదానికి వీలు అవుతుంది. ఓకే? ఏయ్, అట్లాడితే నాకు కూడా బ్యాగ్ పంపించు. చెప్పు జీకే. పెద్దన్న ఎలక్షన్ క్యాంపెయిన్ కోసమే ఆ డబ్బు. ఆయనకి నా సపోర్ట్ ఇలాగే ఎప్పుడు ఉంటుందని చెప్పండి. జీకే గాడు ఇంత చెంచాగిరి చేస్తున్నాడంటే నాకేదో అనుమానంగా ఉంది. వాడే గిరి చేసినా మనం గీసిన గిరిలోనే ఉన్నాడు. అది బాటం లైన్. సార్, డబ్బు రెడీగా ఉంది. నమస్తే పెద్ద సార్, మీ ప్రసాదం రెడీ. ప్రసాదం ఏందిరా? అది 180 కోట్లు. ఆయనకి చెప్పు, నాకు టికెట్ రావాలి, గెలిచాక మంత్రి పదవి రావాలి. చెప్పు సార్. ఎనబడింది లేవయ్యా, అంతా ఆయన అనుకున్నట్టే జరుగుతుందని చెప్పు. ఓకే సార్, మీరు తీసుకెళ్ళండి రా. డబ్బు జాగ్రత్త. మన డబ్బు కొట్టేసే మగాడవడరా. హైదరాబాద్ నచ్చిందా బ్రదర్? నచ్చినది,
కానీ హైదరాబాద్లో ఇన్ని గన్స్ ఇన్ని బుల్లెట్స్ ఉంటాయని అనుకోలా. బుల్లెట్స్ లాంటి అమ్మాయిలు కూడా ఉంటారు బ్రదర్. నేను బుల్లెట్స్ అనేది అమ్మాయిల గురించే. ఇంతకీ నీకు ఎలాంటి అమ్మాయిలు నచ్చుతారు బ్రదర్? అందం ఉండే అమ్మాయికి తెలివి అక్కర్లా, తెలివి ఉండే అమ్మాయికి అందం అక్కర్లా, రెండు ఉండే అమ్మాయికి మనం అక్కర్లా. నువ్వు చెప్పింది కరెక్టే బ్రదర్, కానీ మా శిరీష మాత్రం డిఫరెంట్. అందం ఉంది, తెలివి ఉంది, వాటితో పాటు మంచితనం ఉంది, అణుకువ ఉంది. ఆ సంగతి తెలుస్తానే ఉండాలి. ఎక్స్క్యూజ్ మీ. మిస్టర్, నువ్వు ఇప్పటి వరకు మాట్లాడింది అండర్ కరెంట్ గా శిరీష గురించి నాకు తెలుసు. నాకు ఆ మాత్రం బ్రెయిన్ ఉంది. నీ బ్రెయిన్ బెజవాడలో లివర్ లింగంపల్లిలో ఉండదు అనుకుంటానే. మాటకి మాట. మిస్టర్, అందం విషయంలో నువ్వు నేను ఒకటే కావచ్చు, బ్రెయిన్ విషయంలో నీకు నాకు తేడా ఉంది. నీ బ్రెయిన్ లో ఒకే సినిమా ఆడుతుంది, నాది మల్టీప్లెక్స్ బ్రెయిన్. 4 సినిమాలు ఎట్ ఏ టైం ఆడుతూనే ఉంటాయి తెలుసా. యునో ఏంటా లుక్కు? ఏంటి కొడతావా? యు వాంట్ టు బీట్ మీ? కమ్ ఆన్, బీట్ బీట్. నేను లేడీస్ మీద చేసేసి ఆడంది నిన్న నన్న. నీకు ఆ డౌట్ వచ్చిందంటే నిన్నే అన్నట్టు డార్లింగ్. డార్లింగా? డార్లింగ్ అనగానే డంగ్ అయిపోయావేంటి? ఎస్, షీఈస్ మై డార్లింగ్. వీఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్. ఇంతకీ మీలో ఐశ్వర్య ఎవరు, అభిషేక్ ఎవరు? మాటకి మాట, కౌంటర్ కి కౌంటర్. నా గురించి నీకు తెలీదు. నేను చాలా 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 డేంజరస్. విన్నావుగా? ఒక్క చాలా కాదు, 3 చాలాలు. నీకు మూలశంక ఉన్నట్టున్నది. ఒక్క మూల కాదు, అన్ని మూలలో. డోంట్ లాఫ్ డియర్ ప్లీజ్. శిరీష, డోంట్ లాఫ్ విత్ దిస్ జోక్స్. వెళ్దామా బ్రదర్? కమ్. ఓకే, రండ్రా. ఇందాకేం మాట్లాడుకుంటున్నావు? అమ్మాయిల గురించి. నువ్వు అమ్మాయిలకి దూరంగా ఉంటావనుకుంటా. అమ్మాయిలకు పడినాడు, మందు తాగినాడు ఒకటే. చిన్న మెదడు పనిచేయదు. గెట్ రెడీ. ఏంటి అందరూ సడన్ గా సీరియస్ అయిపోయారు? శిరీష, నీకేం భయం లేదు. నీ వెనక నేనున్నాను, నా ముందు నువ్వు ఉండు అంతే. చస్తారు. మేమే కాదు, నువ్వు చస్తావు. దీంతో పాటు అందరం పోతాం. ఏంది జీకే, ఈడేనా జయరాము? ఈడి కోసం ఈ ప్లాన్ వేశారు. ఈడేమో ఆడంగిలా ఆడాలని అడ్డం పెట్టుకున్నాడు. లంచ్ అనుకున్నాను గానీ ఇంత పంచిస్తారనుకోలేదు. పండ్లు తీయండిరా, నా కొడుకులు ఒక్కరు కూడా మిగలరు. ఆగండి రా, ఆవేశపడకరా నా కొడక. నాయనా వాడిన తమ్ముళ్ళు అంటాడు, తమ్ముళ్ళ అంటాడే. వీళ్ళంతా మన కోసం చావడానికి ఉన్నారు గాని మనం వాళ్ళ కోసం కాదు. ఒక పక్క రియల్ ఎస్టేట్ పడిపోయింది. ఇప్పుడు ఏదైనా మనం సంపాదించాలంటే పాలిటిక్స్ గతి. పాలిటిక్స్ లో లీడర్ అవ్వాలంటే ఆ పెద్దలా ఉండాలి, అంతేగాని వీధి రౌడీలా కాదు. నా మాట కొడక, ఆ పెద్దలను చూసి నేర్చుకోరా. ఆడి కింద 100 మంది జనం ఉన్నారు, కానీ మర్డర్లు మనతో చేయిస్తాడు. అయినా నేను చచ్చేలోపు నిన్ను పెద్ద లీడర్ని చేద్దాం అనుకుంటుంటే నువ్వేంట్రా కత్తులు పట్టుకుని కవాతులు చేస్తావు?
నీ కోపం నాకు అర్థం కాదురా. కాస్త నేను చెప్పేది కూడా అర్థం చేసుకో. నాకన్నీ తెలుసు. ఆడెవడో కొత్తడు ఊళ్ళోకి వచ్చాడు. ఆ జీకే గారు ఆడు వెంటబడి ఆయన కలుపుకుంటున్నాడు. అంటే వాళ్ళలో ఏదో విషయం ఉన్నట్టుగా. రేయ్, ఖండంలోని చంపడం కష్టం కాదురా. గుండున్నోని చంపాలి అంటే దీని అండ ఉండాలి. టైం కోసం వెయిట్ చేద్దాం, ప్లాన్ చేద్దాం, చేసేద్దాం. అంతవరకు అని ఆడుకొని చూపే పెద్దన్నక. హలో అన్నా. జీకే పెద్దన్న చాలా కోపంగా ఉన్నాడు. అన్నా, నేను కావాలని చేయలేదు. వాడే ముందు అటాక్ చేశాడు. నాకు వేరే మార్గం లేదు. నువ్వు లైన్లో ఉండు. ఇదే లాస్ట్ వార్నింగ్. మళ్ళీ ఇలా జరగకూడదని చెప్పమన్నాడు. యు ఆర్ గ్రేట్ బ్రదర్. ఆ సంగతి మాకు తెలుసులేవా. ఓయ్ కడప, నీ గురించి అందరూ చెప్తుంటే ఏమో అనుకున్నాను. ప్రత్యక్షంగా చూసి ఇంప్రెస్ అయ్యాను. నువ్వు నాకు నచ్చావు. నేనంతే. కొంచెం పరిచయం అయితే ఎవరికైనా నచ్చేస్తాను. నువ్వు నన్ను కాపాడినందుకు నేను థ్యాంక్స్ చెప్పలేదు కదా. లే, చెప్పదలుచుకోలేదు. ఏ? నాకెవరైనా సహాయం చేస్తే నేను తిరిగి సహాయం చేస్తాను, కానీ థ్యాంక్స్ చెప్పు ఊరుకోను. నీకు నా నుంచి ఏమైనా సహాయం కావాలంటే అడుగు. అడగక్కర్లా, జస్ట్ విజిలే. నీకు విజిలేయడం వచ్చు కదా. పెదాలు రౌండ్ చేసి దానిలోంచి గాలి వదటం, ఇలా. వస్తుందో రాదో అని ట్రై చేసిన వచ్చినది. నీకు ఈ సిటీలో బుల్లెట్సే కానీ చాక్లెట్స్ దొరకవు.